President Sri Lakshmanara Education Society, Reverend Chandragaru, and our beloved correspondent sir, Sri Ramesh Garu, Director of Vikas High School, Sri Kiranand Garu, and Sunita Madam, and Lena Garu, and all the teachers and my dear students. First of all, I wish you a happy Women's Day. ఇక్కడ నాలుగు పూజంటే అక్కడ రమంటే దేవత ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు గౌరవించబడతారు, అక్కడ దేవతలు ఉంటారు అనేది ఒక నాలుగు. కానీ ఎస్పెషల్లీ గర్ల్స్ దేవతలు అమ్మనే అత్తగా, అమ్మనే అమ్మనే కోడలిగా, అమ్మనే ఆడబిడ్డగా అన్నీ అమ్మనే మారుతుంది. ఆ అమ్మే మహిళ. కానీ ఎంతమంది మనం అమ్మకు గౌరవం ఇస్తాం? ఎంతమంది అమ్మలు వంటగదిలోకి వెళ్ళి దేవుడిని ఏడ్చిన సందర్భాలు దేవుడు ముట్టుకోవద్దంటేనో, చక్కగా చదువుకోమంటేనో, చెప్పిన పని వినమంటేనో. ఈ రోజు మనం మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ మదర్స్ అండ్ అవర్ టీచర్స్ ఆల్ టుగెదర్. అందరినీ మనం గౌరవిస్తున్నాం. ఈ ఒక్క రోజు మన మహిళని గౌరవించి రేపటి నుంచి గౌరవించడానికి సరిపోయిందా? ప్రతి రోజు మహిళని గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే సంవత్సరం మనం చెప్పుకున్నాం. ఎక్కువ నాలుగు పూజలతో డాక్టర్ రమంతే దేవత. ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి మార్నింగ్ 6 o'clock 5 నుంచి 4 చూస్తే విపరీతంగా స్టేటస్లు, విపరీతమైన మెసేజ్లు, రకరకాల ఫేస్బుక్ లో కానీ స్టేటస్లు కానీ అన్నీ వచ్చాయి. అంటే ఈరోజు మనం మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని ఈ మహిళా దినోత్సవం కాబట్టి. కానీ రేపటి నుంచి మనం గౌరవించాల్సిన అవసరం లేదా? ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళకు ఉండేటువంటి స్థానం చాలా గొప్పది. ఆది పరాశక్తి అమ్మని. అలాగే అమ్మని మనకి అన్ని జన్మ ఇచ్చి అన్ని రకాలుగా మనకు చూసుకొని మనకు జ్వరం అయితే, కడుపులకు అయితే, హాస్పిటల్ అయితే అన్ని రకాల సమస్యలు పుట్టిన దగ్గర నుంచి మాసాలు కలిసి జ్వరం పని తెచ్చి తల్లి మనం కింద అమ్మ కింద తినకపోయినా తను జాబ్ పెట్టి మనకు పెడుతుంది. అవునా కదా? సో అలాంటి అమ్మని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ ఒక పిల్లల్ని పెంచడం అనేది చాలా భారమైనటువంటి పరిస్థితి ఏర్పడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీడియా కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మార్నింగ్ మనం చూస్తే ఎక్కడో ఏదో సంఘటనలో మహిళలే అంటే అమ్మాయి ఇబ్బంది పడిపోయినటువంటి సందర్భం. ఈ రోజు మార్నింగ్ కూడా మూడు దేశాల్లో ఇబ్బందికరమైనటువంటి సందర్భం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా మన జాగ్రత్తలో మనం ఉండలేకపోవడం. అమ్మ చెప్తే వినలేని పరిస్థితి. ఎక్కడికో ఎక్కడో తిరగడం, ఏదో సందర్భాల్లో ఫోన్లో చాటింగ్ చేయడం, లేదా ఫోన్లో మిస్యూజ్ చేయడం, ఈ సందర్భంలో మనం ఎక్కడో గుర్తించడం, దాని ద్వారా మనం ఇబ్బంది పడడం. కాబట్టి ముఖ్యంగా మన అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వండి, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వండి, అమ్మాయిని గౌరవించండి. అప్పుడు మన భవిష్యత్తు బంగారంగా మారుతుంది. అలాగే మరొకసారి మహిళా టీచర్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ